ఓం శ్రీమాత్రే నమ. నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో మహాభారతంలోని ఒక ప్రత్యేక పాత్ర అయిన ద్రౌపది గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈవిడ గురించి సద్విమర్శలు ఎన్ని ఉంటాయో దుర్విమర్శలు కూడా కొన్ని ఉంటాయి. 5 భర్తలు కలది, అసలు పతివ్రత ఎలా అయింది అని విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు ద్రౌపది ఎవరు అనే విషయం కనుక మనకి తెలిస్తే ఆ విమర్శలకి సమాధానం కూడా లభిస్తుంది. ఆ విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం ఇంద్రుడు ఒక పురోహితుడైన విశ్వరూపుడు అనే పురోహితుడి కుమారుడైన వృతాసురుణ్ణి సంహరించటం వల్ల బ్రహ్మహత్యా పాతకం సంక్రమించి స్వర్గాధిపత్యం కోల్పోయాడు. దేవగురువైన బృహస్పతిని తరుణోపాయం చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు ఆయన ఎంతటి పాపమైనా కూడా తపస్సుతో పోతుంది, కానీ ప్రస్తుతం నువ్వు బ్రహ్మహత్య దోషంతో ఉన్నావు కాబట్టి దైవిక శక్తులు నీకు తోడుండవు, కాబట్టి రాక్షసుల నుంచి నీకు ప్రాణహాని లేకుండా నీ పంచ ప్రాణ శక్తులలో 4 శక్తులను నీకు అత్యంత నమ్మకమైన వారి వద్ద దాచి ఉంచి ఒక ప్రాణశక్తిని మాత్రం నీ వద్ద ఉంచుకొని తపస్సు చేసి బ్రహ్మహత్యా పాతక పరిహారం చేసుకో అని చెప్పి సలహా ఇచ్చాడు. ఆయన సలహా ప్రకారం తనలోని ధర్మగుణం యముడిలో, బలగుణం వాయువులో, రూప లావణ్యాలు అశ్వనీ దేవతలలో దాచి ఇంద్రుడు తపస్సు ప్రారంభించాడు. ఆ సమయంలో ఆయన భార్య అయిన శచీదేవి అసురులకి భయపడి అగ్నిదేవుని ఆశ్రయంలో కాలం గడుపుతోంది. దూర్వాసో మహర్షి అనుగ్రహించిన సంతాన సాఫల్య మంత్ర మహిమతో కుంతీదేవికి యముడు, వాయువు, ఇంద్రుడు తమ దగ్గర ఉన్న మహేంద్రుడ శక్తులని అనుగ్రహించగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, అలాగే మాత్రికి అశ్విని దేవతల వలన నకుల సహదేవులు జన్మించారు. అంటే పంచపాండవులు 5 కూడా ఇంద్రుడి ప్రాణశక్తులే అన్నమాట. ఇక్కడ మనం గ్రహించాల్సింది అది. వాళ్ళు 5 కూడా ఇంద్రుడి ప్రతిరూపాలే, ఇంద్రుడి ప్రాణశక్తులే. ఇవి ఇంద్రుడి యొక్క పంచభూత తత్వాలు. ఎలా అంటే ధర్మ పృథ్వో నిలో భీమ, జలం పార్థో నలం స్మృత, నకుల రూపతాస్యాగ్నే సమదేవో నభస్మృత. అంటే పృథ్వీ భాగం ధర్మరాజు, వాయుతత్వం భీముడు, జలాంశ అర్జునుడు, అగ్నితత్వం నకులుడు, ఆకాశతత్వం సహదేవుడుగా జన్మించారు. అంటే ఏంటంటే అండి, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే 4 + 1 5 కదా, 3 2 5 కదా, 5 1 అంటే దాన్ని ఇట్లా భిన్న రూపాల్లో కూడా 1 + 1 1 1 5 5 1 5 3 2 5 4 1 5 ఈ విధంగా కలిపితేనే 5 అవుతుందన్నమాట. అంటే ఈ 5 కూడా ఒక్క రూపమే అన్నట్టు, ఒక రూపంలో ఇంద్రుడి రూపంలో జన్మించిన వాళ్ళే అని చెప్పి ఆయన అంశతో, ఆయన ప్రాణశక్తితో జన్మించిన వాళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇంద్రాణి అయిన శచీదేవి కర్మఫలవశాన మౌద్గల్యుని భార్య అయిన ఇంద్రసేనగా జన్మించింది. ఈ మౌద్గల్య మహర్షికి కుష్ఠురోగం ఉందండి. అయినా కూడా ఈమె
ఈ ఇంద్రసేన ఆయనకి చాలా అంటే చాలా బాగా చూసుకునేది, చాలా శుశ్రూష చేసేది, పతి పట్ల ఎంతో అనురాగము, చాలా అంటే చాలా ప్రేమ కనపరిచేది అనమాట. ఆయనకి కుష్ఠరోగం ఉంది అని చెప్పి ఏ రోజు చేదరించుకోవటం కానీ ఏమి చేసేది కాదు. చాలా పతి సేవ చేస్తూ ఉండేది. దానికి సంతోషించిన మౌద్గల్య మహర్షి భార్యను అడిగాడు, నీకేదన్నా వరం కావాలంటే కోరుకో అని చెప్పి. అప్పుడు ఆమె, నాకు వాంఛలు తీరలేదు కాబట్టి మీరు ప్రస్తుతం ముసలి రూపంలో ఉన్నారు, ఇలా కాకుండా 5 అందమైన రూపాలు ధరించి నా కోరికలను తీర్చండి అని చెప్పి కోరింది. ఆమె కోరిక ప్రకారం ఆయన 5 అందమైన రూపాలు ధరించి ఆమె కోరిక తీర్చిన తరువాత స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాలంలో ఈ ఇంద్రసేన కాశీరాజు పుత్రికగా జన్మించింది. కాశీరాజు పుత్రికగా జన్మించి చాలా కాలం కన్యగా ఉండిపోయింది. దాంతో శివుడిని గురించి తపస్సు చేసి ఆయన్ని ప్రార్థించి ఆయన ప్రత్యక్షం అయినప్పుడు వరం కోరుకుందనమాట. ఏమని కోరుకుందప్పుడు, పంచకృత్వా స్వయోక్తోహం పతిం దేహితి వై పునః. పతిం దేహి పతిం దేహి పతిం దేహి అని 5 సార్లు ఆయన్ని కోరటంతో తర్వాత జన్మలో 5 భర్తలను పొందుతావు అని వరం పొందిందనమాట. ఆ విధంగా వరం పొంది ద్రౌపదిగా ద్రుపదుడికి యజ్ఞకుండంలో నుంచి జన్మించింది. ఈ పంచపాండవులు, ద్రౌపది వీళ్ళందరూ కూడా అయోనిజలు. అందుకే ఆమెలో యముని భార్య శ్యామలలోని ధర్మత, కారుణ్యం, క్రమశిక్షణ, వాయువు భార్య అయిన భారతిలోని తెగింపు, అశ్వనీ దేవతల భార్య అయిన ఉషాదేవి యొక్క అందము, కోమలత్వం, లాలిత్యం, శచీదేవిలోని వైభవం, ఆక్రోశం అన్నీ కూడా మనం ద్రౌపదిలో గమనించవచ్చు. ద్రౌపదిని పంచపాండవులకిచ్చి ఎలా వివాహం చెయ్యాలి, ఇది ధర్మసమ్మతమేనా అని మదనపడుతున్న ద్రుపదుడికి వ్యాసమహర్షి పాండవులు ఇంద్రుని అంశలే అన్న రహస్యం తెలియజేస్తాడు. ఇదం చాన్యత్ప్రీతి పూర్వం నర్ధేన దదామితే దివ్యమద్భంచ. దివ్యం చక్షు కుంతి సుతాస్యం పుణ్యార్థివై పూర్వరూపై రూపేతాన్. అంతేకాకుండా 5 భర్తలున్నా కూడా కన్యాత్వ భంగం కలగకుండా పతి శుశ్రూష సిద్ధిని, సౌభాగ్యాన్ని శివుడి చేత వరంగా పొందింది అని తెలియజేస్తాడు. భౌతికంగా పాండవులు 5 కనిపిస్తున్న నిజానికి వారందరూ కలిసి ఒక్కరే. ఒక్కరితో అంటే ఒక్క భర్త అయిన ఇంద్రుడితో ధర్మబద్ధ సంసార యాత్ర సాగించిన ద్రౌపదీదేవి ఖచ్చితంగా పతివ్రతేనండి. మీకు ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలుసా అండి? కుంతీదేవికి పెద్ద కుమారుడిగా యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, మాద్రికి నకులుడు జన్మిస్తారు. అందరూ ఏమనుకుంటారు, ధర్మరాజు తర్వాత భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అది కాదండి, అది కరెక్ట్ కాదు. ధర్మరాజు తర్వాత పుట్టిన 2వ సంతానం నకులుడు. అసలు ఈ మహాభారతానికి నాంది ఎలా జరిగిందో తెలుసా అండి? ఈ కురుక్షేత్ర సంగ్రామం కానివ్వండి, అసలు మహాభారతం జరగటానికి నాంది ప్రస్తావన ఎలా జరిగిందో తెలుసా? పూర్వం యమధర్మరాజు సత్రయాగం చేయసాగాడు. యాగ దీక్షలో ఉన్నాడు కాబట్టి ప్రాణహింస చేయలేదు. దాంతో లోకంలో మరణాలు తగ్గి భూభారం ఎక్కువైంది.
దేవతలందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళి మరణం లేకపోతే మాకు మానవులకి తేడా ఏముంది, కాబట్టి తరుణోపాయం చెప్పండి అని అడిగితే యముడు సత్రయాగం పూర్తయ్యే వరకు మీరు నిశ్చింతగా ఉండండి, ఆ తరువాత అతనును మానవులని అంతమొందిస్తాడు, మీ తేజస్సు వలన పుట్టిన వీరులు ఆయనకి ఈ కార్యక్రమంలో సహాయపడతారు అని తెలియజేస్తాడు. ఆ వీరులే ఈ పంచపాండవులు. కురుక్షేత్ర సంగ్రామంలో ఎన్ని అక్షౌణీల సైన్యం నాశనమైందో అనే విషయం మనకి తెలిసిందే కదా అండి. ఈ విషయాలన్నీ కూడా మీరు నారద మార్కండేయ పురాణాలలో ఈ ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం కానీ, పాండవుల పూర్వజన్మ వృత్తాంతం కానీ, ఇంద్రుడు ఎందుకు ఈ విధంగా జన్మించవలసి వచ్చింది అన్న విషయాలు కానీ అన్నీ కూడా ఈ పురాణాలలో తెలుసుకోవచ్చండి. అంతేగాని ఈ టీవీ సీరియల్లో సినిమాల్లో చూసి అది కరెక్ట్ అనుకోవాకండి. పురాణాలు చదివితే వాటి గురించి అన్ని విషయాలు కూడా మనకి తెలుస్తాయి. మరికొన్ని కొత్త విషయాలతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము. నమస్కారం. స్వస్తి.